వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మహేశ్వరి. హెడ్లైన్స్ చూద్దాం. 100 రోజుల పాలనలో విఫలమైన ప్రభుత్వం. విశాఖలో నిరసనలకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు. ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయండి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిమాండ్. బాత్రూమే వారి నివాస గృహం. పేద కుటుంబానికి బాసటగా మడకశిర ఎమ్మెల్యే. జగన్ హయాంలో ఉన్నత స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం. బాబు నీచ రాజకీయాలు ఆపకపోతే గుణపాఠం చెబుతామంటున్న ఏపీ మాజీ స్పీకర్. మేనత్త ఇంటికే కన్నం వేసిన ఘనుడు. పోలీసుల అదుపులో ముద్దుల అల్లుడు. ఈ ఏడాది విభిన్నంగా వినూత్నంగా విజయనగరం ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి అని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. ఉత్సవాల నిర్వహణపై కమిటీ సభ్యులు జీవితకాల సభ్యులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. అధికారులు జీవితకాల సభ్యుల సమన్వయంతో పనిచేసి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. 4 రోజుల్లో కార్యక్రమాలను ఖరారు చేయాలి అని సూచించారు. ఉత్సవాలకు పలువురు ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా భారీ స్థాయిలో ఏర్పాట్లను చేయాలి అని చెప్పారు. ఉత్సవాలను నిర్వహించేందుకు నిర్ణయించిన వేదికలు, ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, అక్కడ చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు. అప్పుడు ఉన్న సబ్జెక్ట్ బట్టి ఆ ఇంట్రెస్ట్ బట్టి కొంతమంది పెట్టడం జరిగింది. వీళ్ళు ఇంటి దగ్గర ఎవరు అన్నారు, నేను మెంబర్స్ లేబర్ మెంబర్స్ అది ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు ఉద్యోగంగా చెక్ 20 మంది వేస్తే అని 10 మంది యాక్టివ్ ఉంటారు. జనరల్గా మనకు 10 నుంచి 15 మంది ఎప్పుడు పర్సనల్ ఉంటుంది. మొదటి నుంచి మనకి వాళ్ళని డొనేషన్ ఇచ్చి చేసి ఇంట్రెస్ట్ బాగా పెట్టండి. ఎవరైనా చేయలేదు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అటెండ్ అవ్వకుండా మీరు ఎగ్జామ్స్ ఇచ్చారు. ఆ రోజు 20 మంది 10 మంది మొత్తానికి జాయిన్ అయ్యారు. అది కంటిన్యూ నడిచింది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు పెట్టి మీరు ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేస్తే వాళ్ళు ఆఫీసర్స్తో కలిసి పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఒకసారి ఆయన కూడా రాకపోయినప్పటికీ కూడా అడిగి మీరు చేస్తారా లేకపోతే ఆల్టర్నేటివ్ ఎవరైనా పెట్టమంటారా అని చెప్పి అడిగితే బెటర్ అని చెప్పి అదే చెప్తాను కదా. మొత్తం ఎవరున్నాం ఇష్టం ఉత్సవాలను కూడా ఓపెనింగ్ సెరమనీ మాత్రం చాలా గ్రాండ్గా జరగాలి సార్. అన్ని రకాల వ్యాసాలు అనే మన సంస్కృతిని అంతా కూడా బయట అది అదే అదే కూడా ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ అంటే ఇప్పుడు అన్నది 11 అనుకున్నాము. అది ముందుగా యాక్టివిస్ట్ సార్. సో ఎక్కువగా ఎప్పుడు మన ఆఫీసర్ ఇప్పుడు ఆయన లేరు, ఆయన ప్లేస్లో ఉండే పిడి మెప్ప ఎవరైతే ఉన్నారో అది కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. నేను అనేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఇబ్బంది పెట్టేది కాకుండా వీటి గురించి వాళ్ళు ఇచ్చే డబ్బుల గురించి మీరు ఆలోచించాలి. లోపల ఎక్కువ చేయాలి. నైట్ విషయం పెడమన్నారు కదా, కానీ ఆ తర్వాత పెడతాం. ఒక రోజు మీటింగ్ అడిగే కదా. సారీ సార్, ఇప్పుడు రమేష్ ఒకరు ఉన్నాం కదా, ఎవరంటే హరీష్ ప్రశ్నలు బాగా చేస్తున్నారా, డాక్టర్ మీ అశోక్ పెడుతున్నాము. వేరే టార్గెటింగ్ బాక్స్ కట్టేస్తున్నాము. 2 years బ్యాక్ ఓన్లీ హార్టికల్చర్ చేసాం సార్. అక్కడ మూమెంట్ కొంచెం అడ్జస్టెడ్గా ఉంటుంది. అంటే ప్రజలు చూడడానికి వచ్చేవాడు లేదు సార్. రూమ్స్ అన్ని ఫిక్స్డ్. అంటే బయట ప్లేస్ ఉంది కానీ అది వర్షం పెడితే మొత్తం ఉన్నాయి. వాళ్ళతో డిస్కస్ చేసి మీరు ప్రోగ్రామ్ ఫైనల్ చేసి మాకు మ్యాక్సిమం 2-3 డేస్లో మీరు మాకు ప్రోగ్రామ్ ఇస్తే దాని మీద కాంప్లైంట్లు వేయాలి, మళ్ళీ ఫిక్సీలు వేయాలి, ఎన్ని కార్యక్రమాలు తీసుకోవాలి. అందుకని మీరు ఆల్ ఆఫీసర్స్ ఈ ఆఫీసర్స్ కూర్చొని మాకు సాటర్డే మాకు ఇస్తే మేము సండే మేము కూర్చొని ఫైనల్ చేసుకుని ఒకసారి ఎమ్మెల్యే గారితో మాడి ఫైనల్ చేసుకుని దాన్ని ఫిల్ చేసుకుంటాం. ఓకే.
అత్త సొత్తు అల్లుడు దానం చేశాడు అన్న సామెత విన్నాం, కానీ ఏకంగా అత్త సొమ్మును కాజేసిన అల్లుడు గురించి ఇప్పుడే వింటున్నాం. పెళ్లి సంబంధం కోసం వచ్చి మేనత్త ఇంట్లో కన్నం వేశాడు ఆ అల్లుడు. పార్వతీపురం మండలంలో గల పెద్దబొండపల్లిలో జూలై 27న చోరీ జరిగింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడు రాజమండ్రికి చెందిన దేవభత్ర లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడి నుంచి 16 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు పార్వతీపురం రూరల్ పోలీసులు. మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. గతంలో కూడా నిందితుడిపైన రాజమండ్రిలో నేర చరిత్ర ఉన్నట్లు నిర్ధారించారు పోలీసులు. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేస్ రిపోర్ట్ అయింది. క్రైమ్ నెంబర్ 203/24 అండర్ సెక్షన్ 305 రెడ్ విత్ 35 BNS. ఆ థెఫ్ట్ కేస్ 27 జూలై 24 మార్నింగ్ 6:30 hours పెద్దబొండపల్లి విలేజ్ పార్వతీపురం మండల్లో జరిగింది. కానీ ద కంప్లైనెంట్ కంది మన్నమ్మ ఆఫ్ పార్వతీపురం మండల్ వారు ఆ రిపోర్ట్ 18 సెప్టెంబర్ 2024 లో ఇచ్చారు. ఆ కేసులో సిఐ, ఎస్ఐ అండ్ ఎంటైర్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేసి అక్యూజ్డ్ అరెస్ట్ చేశారు. అరెస్టీ ఇస్ దేవబట్టుల లక్ష్మణరావు, సన్ ఆఫ్ లేట్ రవికుమార్ ఆఫ్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆ కేసులో మనం ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. ఆ ప్రాపర్టీ టోటల్ 16.72 తులాస్ ఆఫ్ గోల్డ్ వర్త్ 4.5 lakhs. ఇంకా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సిఐ గారు he will give the brief details of the case. The case the accused along with his relatives, he had come to the complainant's house regarding some marriage relations, and while they were in the house next morning he had seen this gold which has been kept in the almirah. So when the complainant was outside, this arrestee, he had theft of this gold, and he had went back to Rajamandri without informing the complainant. So when this case was reported with our investigating officer, he investigated the case. We had called this person, we had interrogated, and we found out that he was involved in the case. He confessed to the case and we recovered the property from him, and we congratulate and appreciate the entire Parvatipuram Rural Police Station and the CI and SI for their excellent recovery of this evidence. విశాఖపట్నం దివ్యాంగుల యొక్క దివ్య కళామేళా ఈ నెల 19 నుంచి 29వ తేదీ వరకు ఉంటుంది. ఈ మేళాలో దివ్యాంగులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు విక్రయాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున నగరవాసులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన దివ్యాంగులు వస్త్రాలు, హ్యాండ్లూమ్, హ్యాండ్ క్రాఫ్ట్స్, వివిధ రకాల తినుబండారాలు అమ్మకాలు చేస్తున్నారు. నా పేరు సూర్యకుమారి అండి. మా బాబు శ్రీకాంత్, వాడేమో ప్రజ్వల్ వాణీస్ వెల్ఫేర్ సొసైటీ స్కూల్, అది ఎన్జిఓ సుచిత్ర మేడం రన్ చేస్తున్నారు. ఈ పిల్లల్లో తయారు చేసిన బ్యాగ్స్, దీపావళి దియాలు ఇవన్నీ రెడీ చేస్తారు వీళ్ళు. అంటే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళేమో వాళ్ళ పిల్లల చేత చేయిస్తారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే చేస్తారు వాళ్ళు. అవేమో ఇక్కడ సేల్ పెట్టాను. అంటే మేము పిల్లలకి ఇచ్చేస్తాం. అంటే మేము వాళ్ళు ఇన్వైట్ చేశారండి మమ్మల్ని. అదే దివ్యాంగ మేళకు వచ్చాము, వాళ్ళు ఇన్వైట్ చేశారు మమ్మల్ని. స్టాల్ ఇచ్చారు మాకు. దివ్యాంగ మేళలో స్టాల్ ఇచ్చారండి. మేము ఇక్కడ స్టాల్ పెట్టాము. ఈ పిల్లలు తయారు చేసినవన్నీ డిస్ప్లే చేస్తున్నాము. అవేమో దాని వచ్చిన ప్రాఫిట్ అంతా పిల్లలకే అవుతుంది. सर बहुत अच्छा लग रहा है. मैं नीलू जैन गुजरात से आई हूँ. क्या लग रहा है? सर मेरा वुमेन्स वेयर है. लेडीज वेयर में कुर्तीज है, ड्रेस मटेरियल्स हैं और प्लाजो पैंट्स है. लेडीज का पूरा आइटम है हमारे पास. पब्लिक रेस्पॉन्स कैसे है और कितना दिन?
ये पूरे 11 दिन का है। पब्लिक रिस्पांस थोड़ा अच्छा है, अभी स्टार्ट हुआ है। आज संडे के हिसाब से क्राउड भी ज़्यादा है। విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా మారింది. నగర పాలక సంస్థ మేయర్ రాజీనామా చేయాలి అంటూ కూటమి కార్పొరేటర్లు పట్టుబట్టడంతో కౌన్సిల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా కౌన్సిల్ సమావేశం మొదలైన వెంటనే జీవీఎంసీలో వెలుగు చూసిన అవినీతి ఆరోపణలపై కూటమి కార్పొరేటర్లు ప్రశ్నలు సంధించారు. యూసీడీ నిధుల్లో మేయర్ హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జియని శ్రీధర్, కట్టమూరి సతీష్లు, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసులు అవినీతికి పాల్పడ్డారు అని విచారణ కోరుతూ డిమాండ్ చేశారు. 0 అవర్ నడపాలి అని కార్పొరేటర్లు పట్టుబట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఈ గందరగోళ సమయంలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ హరివెంకట కుమారి పదవిలో ఉండే నైతిక హక్కు లేదు అంటూ మహిళా కార్పొరేటర్లు పోడియం వద్ద నిరసన తెలిపారు. మేయర్ రాజీనామా చేయాల్సిందే అని పట్టుబట్టారు. మేయర్గా తనపై విచారణ చేయవచ్చని ఆమె సమాధానం చెప్పినా సభలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఈ క్రమంలోనే కమిషనర్ సంపత్ కుమార్ జోక్యం చేసుకుని జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ హోదాలో కలెక్టర్ విచారణ చేయాలి అని వినతి పంపుతామని చెప్పారు. ఇలా తీవ్ర గందరగోళం మధ్య సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు మేయర్ హరివెంకట కుమారి తెలిపారు. మేయర్ మీద ఉంటే తప్పకుండా నిజంగా సమస్య ఉంది, మేయర్ ఇచ్చేసారంటే ఎంక్వైరీ చేయండి, అందులో రిపోర్ట్ రానివ్వండి, అప్పుడు చూద్దాము. ఓకే కదా, ఆరోపణలన్నీ అది ఆరోపణలే. అంటే వాళ్ళు అసలు విషయం ఏంటంటే మేయర్గా వాళ్ళు వచ్చి కూర్చుండిపోవాలని వాళ్ళ దానికి ఇది లేదు కనుక ఆ మేయర్ మీద ఆరోపణలు పెట్టి ఇది అది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎదుర్కోవడం ఏముంది ఇందులో, మేమేమి తప్పేమీ చేయలేదు. కావాలంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమనండి. ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది. టీడీపీ వాళ్ళు మీ మీదే డైరెక్ట్గా మేయర్ స్థానం మీదే ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అసలు మూసివేత దిశగా సాగుతుంది. దీని మీద కౌన్సిల్లో ప్రత్యేకంగా ఎజెండా పెట్టి చర్చించి ఒక కమిటీ మేయర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, అలాగే దేశ ప్రధానమంత్రి గారిని కలిసి దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలిపేటటువంటి చర్యలు వేగవంతం చేయాలనేటువంటిది తీర్మానం అనేటువంటిది ఒకటి పెట్టడం అనేటువంటి జరిగింది. అది ఆమోదం కాబోతూ ఉన్నది. రెండవది, విశాఖపట్నంలో ఆస్తి పన్ను తీవ్రంగా పెరిగింది. ప్రజలు భరించలేని స్థితికి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీగా మేము తీర్మానం పెట్టాము. ఆస్తి పన్ను తగ్గించేటటువంటిది, క్యాపిటల్ వాల్యూని తగ్గించేటటువంటిది ఓ తీర్మానం పెట్టాము. అది కూడా చర్చకు వస్తూ ఉన్నది. మూడవది, చెత్త పన్ను పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది కూడా సిపిఎం పార్టీ మేము పెట్టాం. అది కూడా చర్చకు వచ్చి అది కూడా రద్దు కాబోతూ ఉన్నది. వీటన్నిటితో పాటు కౌన్సిల్లో అవినీతి అనేటువంటిది పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో అవినీతి అనేటువంటిది సుమారుగా 1000 కోట్ల రూపాయల పైన జరిగింది. అనధికార అవినీతి అయితే 10,000 కోట్ల పైనే ఉంటుంది. కౌన్సిల్ అనేటువంటిది పూర్తిగా అవినీతి. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అక్రమాలు చేయటంలో, డబ్బు సంపాదించుకోవడంలో కౌన్సిల్ అనేటువంటి ఒక వేదికగా మారటం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ప్రజలు ఈ అవినీతికి విసిగి వేలాడిపోతూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడైనా ఈ అవినీతి మీద ఒక సమగ్రమైనటువంటి కమిటీ వేసి విచారణ జరపాలనేటువంటి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవినీతి మీద పెద్ద ఎత్తున పోట్లాడటానికి సిపిఎం పార్టీ ఇక నుంచి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. పౌర సంస్థల్ని, అనేకమైనటువంటి మేధావులను కలుపుకొని జీవీఎంసీలో జరుగుతున్నటువంటి అవినీతి మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ SMS-1 విభాగంలో ఎల్పీ బే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అవడంతో సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్పందించిన తోటి కార్మికులు ప్రథమ చికిత్స చేసి వెంటనే హాస్పిటల్కు తరలించారు. అతని శరీరం 80% కాలినట్లు వైద్యులు తెలిపారు. మల్లేశ్వరరావుకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో విద్యార్థులతో వెళ్తున్న అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు నీటిలో చిక్కుకుపోయింది. అనకాపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిన్న రాత్రి అనకాపల్లిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో రైల్వే అండర్ పాస్ వద్దకు భారీగా వర్షపు నీరు చేరుకుంది. ఉదయం రైల్వే అండర్ పాస్ వైపు విద్యార్థులతో వెళ్తున్న అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు మరమ్మతుకు గురై నీటిలో నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు బస్సులో నుంచి బయటకు వచ్చేందుకు నానా అవస్థలు పడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే నీటిలో ఇరుక్కుపోయాము అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సును బయటకు తీసుకొచ్చేందుకు విద్యార్థులు సాయం తీసుకున్నారు. దిగరా క్యా
ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా 100 రోజుల్లో మనం ప్రజలకు ఏం హామీలు నెరవేర్చాం, భవిష్యత్తులో ఇంకా ఏమేమి హామీలు నెరవేర్చబోతున్నామని టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది కలిసి గ్రామానికి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలి అని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి తెలిపారు. మంగళవారం పులివెందుల పట్టణంలోని స్థానిక శ్రీరామ సచివాలయం పరిధిలోని అరవింద స్కూల్ వద్ద మున్సిపల్ కమిషనర్ రాముడు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తామని ధైర్యం భరోసా ప్రజలకు కల్పించాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి మన ప్రాంతం ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన 2,000 రూపాయలు ఉండే పెన్షన్ 3,000 రూపాయలు పెంచుతామని ఎలక్షన్స్ హామీలో చెప్పి ఆ 3,000 రూపాయలు సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ పోతామని చెప్పి, అంటే ఏదో భిక్ష వేసినట్టు, ఏదో అతని డబ్బులు ఇస్తానట్టు మనకు దాని 1,000 రూపాయలు పెంచేదానికి 5 ఏళ్ళు కాలయాపన చేసి తర్వాత మీకు చాలా నష్టం కలిగించిన మాట వాస్తవమా కాదా? అదే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో మేము చెప్పినామో 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తామని చెప్పడం, ఫస్ట్ నెలలోనే తర్వాత అది 4,000 రూపాయలు చేయడం, 4,000 రూపాయలు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకొక విషయం మీరు గమనించండి, ఎప్పుడైనా ఏదైనా రాజకీయ పార్టీలో ఒక స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే అవి అమలు పరచాలనుకుంటాయి. అదే కూటమి ప్రభుత్వం ఏ డేట్లో అయితే అనౌన్స్మెంట్ చేసిందో, అనౌన్స్ చేసిన తర్వాత మధ్యలో ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్కు కౌంటింగ్కు మధ్యలో మళ్ళీ 1 నెల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో కూడా మేము ఏ డేట్లో అయితే ఈ పెన్షన్ పెంచుతామని చెప్పామో ఆ డేట్ నుంచి కూడా ఈ పథకం వర్తిస్తామని చెప్పి దానికి సంబంధించిన 3 నెలలది కూడా 3,000, పాతది 3,000 రెగ్యులర్గా వచ్చే పెన్షన్, తర్వాత పెన్షన్, ఆ తర్వాత పెన్షన్ 1,000 రూపాయలు, అంటే దాదాపు 7 రూపాయలు ఒకటేసారి పెన్షన్ ఇచ్చిన చరిత్ర భారతదేశంలో ఎక్కడా కానీ లేదు. మీరు ఈ విషయం తప్పకుండా గమనించాలా. ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచి ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ మేము ఏనాడైతే మీకు హామీ ఇచ్చామో ఆ రోజు నుంచి పాత బకాయి 3 నెలలది కూడా 3,000 పెంచుతూ ఇచ్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. 85% పైగా హిందువులు ఉన్న ఏపీలో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతారాహితంగా మాట్లాడడం తగదు అని ఏపీ మాజీ స్పీకర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తమ్మినేని సీతారాం అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం వెనుక దాగి ఉన్న కుట్రను సీబీఐతో విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆముదాల వలసలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను ఉన్నత స్థితికి చేర్చారు అన్నారు. ప్రసాదం కోసం వాడే పదార్థాలలో నాణ్యత విషయంలో లోపభూయిష్టంగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే సరఫరా చేసే అటువంటి గుత్తేదారు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందన్నారు. నెయ్యి క్వాలిటీ విషయంలో టీటీడీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో నాణ్యత సరిగ్గా లేని నెయ్యి ట్యాంకర్లను 14 సార్లు చంద్రబాబు హయాంలో వెనక్కి పంపిస్తే 18 సార్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనక్కి పంపించడం జరిగిందన్నారు. ఈ రెండింటినీ బేరీజు వేస్తే ఎవరి పాలనలో నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా ఉన్నారో ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్వాసన వస్తుందనే విషయాన్ని ఆహార పరిశోధకులు స్పష్టం చేశారన్నారు. సాధారణంగా కల్తీ చేయాలి అనుకునే వ్యాపార సంస్థలు పామ్ ఆయిల్ మరియు హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వు కలుపుతారని, దీనివలన తక్కువ వ్యయంతో ఎక్కువ లాభార్జన చేసేందుకు కొంతమంది కల్తీదారులు చేసే కుట్రలో భాగమన్నారు. కోట్ల మంది స్వామివారి భక్తులను తీవ్ర ఆందోళనలోకి నెట్టే పని చేయవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ప్రజలు గమనించాలన్నారు. దీని వెనుక దాగి ఉన్న కుట్ర నిజాలు ఏమిటో వాస్తవాలు ఏమిటో తేలాల్సి ఉందన్నారు. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ సర్టిఫై చేయాల్సి ఉందన్నారు. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో లడ్డూ కోసం వాడిన ప్రతి పదార్థాన్ని ఈ ల్యాబొరేటరీ నిర్ధారణ చేసిందన్నారు. తిరుమల విశిష్టతను
మన వెంకటేశ్వర స్వామిని ప్రపంచం నలుదిక్కులా చాటాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు ఉంటుందన్నారు. వీటన్నింటినీ పక్కన పెట్టి రాజకీయాలు చేయాలి అని చూడటం నిస్సిగ్గుగా బాధాకరమన్నారు. కలియుగ దైవాన్ని పూజించే కోట్లాది మంది భక్తులు చంద్రబాబు తీరు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూటమి నేతలు గుర్తు ఎరగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కళింగ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుత కళింగ కుల అధ్యక్షులు దుంపల రామారావు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అలవాటైపోయింది. ఆయన డైవర్సిఫికేషన్ చేయకపోతే ఆయనకి నిద్ర పడుతుంది. జనం పీక్కు తినాలి. అతను ఇదేంటండి, లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు, ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్టుగా బయటపడ్డాడు. అయినా బుద్ధి రాలేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అప్పుడు అన్నాడు, నేను మారాను, మీరు మారండి అని. నేను నా శాశ్వత జీవితం నా ప్రజల కోసమే ధారపోస్తానన్నాను. ధారపోసేదా? మీరే చూస్తున్నారు కదా. ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయన వెనుక వంత పాడుతుంది. దాంట్లో జరిగింది ఏమిటి, ఉన్న లోపాలేంటి, ఇవి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా వారు పంపించిన నిజి ట్యాంకర్తో పాటు NSAVL అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్వాలిట్రేషన్ ల్యాబొరేటరీస్, అవి సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ నిర్ణీత సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చారు? మీరు జూన్ 12 వచ్చారు. శాంపిల్స్ తీసుకున్నది ఎప్పుడు? జూలై 12. అంతేనా? అంతే కదా. జూలై 12. ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చింది జూలై 23. మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 12. శాంపిల్స్ తీసుకుంది జూలై 12. మీరు దీంట్లోకి వచ్చింది 23న. మీ ఆరోపణలు ఎదుర్కోవాల్సింది మీరా మేమా? జూలై 23వ తారీఖు అంటే ఆరోపణలు ఎవరు ఎదుర్కోవాలి? మీరా మేమా? చెప్పండి. ఇది బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ప్రకటనేనా ఇది? జూలై 23 శాంపిల్ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ల్యాబ్ గుర్తించిందని టీటీడీ ఈవో చెప్పాడు. ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం పాల్యం గ్రామంలో ఓ కుటుంబం బాత్రూంలోనే నివాసం ఉంటుంది. ఈ పేద కుటుంబానికి బాసటగా నిలిచారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. నరసింహప్ప అనే ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి నిలువ నీడలేక బాత్రూంలోనే తన భార్య పిల్లలతో గత 7 సంవత్సరాలుగా కాలం గడుపుతున్నారు. హెచ్ఆర్ పాల్యం గ్రామంలో నరసింహప్పతో పాటు భార్య, 2 పిల్లలు ఉండటానికి నిలువ నీడలేక బాత్రూంలోనే కాలం గడుపుతున్నారు. మీడియా ద్వారా సమాచారం అందుకున్న మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆగ మేఘాల మీద ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ప్రత్యామ్నాయంగా ఓ అద్దె ఇంటిని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే. ఆ కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం చేసి బాధిత నరసింహప్పకు నెల రోజుల్లోపు ప్రభుత్వ ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి వెనువెంటనే ఆ కుటుంబానికి ప్రభుత్వ ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే. పేద కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యేపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ స్థానిక డీఎస్పీ ఆముదాల శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందజేశారు. జగదీష్ మాట్లాడుతూ కాలువలో వంకల్లో ఇసుకను నిర్మాణాల కోసం ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తుంటే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఈ విధమైన చర్యల వలన భవన నిర్మాణాలు లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకోసమే ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాను అని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఇసుక పాలసీ అమలుకు నోచుకోలేదన్నారు. దీనితో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విధమైన చర్యల వలన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అన్నారు. ఇప్పటికైనా అధికారులు సమీక్ష నిర్వహించి ఇసుక రవాణాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలి అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటిపోయినా ఇసుక తిప్పలు తప్పలే. ఇప్పటికి కూడా భవన నిర్మాణ కార్మికులకి ఇసుక వల్ల పనులు లేకోకుండా పోయినాయి. ఎందుకంటే భవనాలు నిర్మించడానికి ఇసుక అత్యంత ప్రధానం. ఆ ఇసుక లభ్యం కావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఇసుక ఉచితంగా ఇస్తాము, ఫ్రీగా ఇస్తున్నాము, మీరు ఎవరైనా కానీ వాగుల్లో వంకల్లో పొలాల్లో తీసుకొని పోవచ్చు అని చెప్పనని బహిరంగంగా ప్రకటన ఇచ్చి మీడియాలో కూడా చెప్పాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మైన్స్ వాళ్ళు ఫైన్లు వేసేదే, రెవెన్యూ వాళ్ళు ఫైన్లు వేసేదే, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైన్లు వేసేదే, ఎక్కడికక్కడ ట్రాక్టర్లు పట్టుకొని నిర్బంధం చేసి ఇసుక రవాణా కాకుండా ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని కనీసం ఆచరణలో పెట్టాలి కదా. మీరు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది, దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా నడుచుకోవాలి కదా. కానీ దానికి ఇప్పటికీ మాకు అట్లా నామ్స్ ఉన్నాయి, మాకు ఆ విధంగా గైడ్లైన్స్ ఉన్నాయి, అందుకని మేము ఫైన్ వేస్తున్నామని చెప్పిన మా డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. మరి ఇది సరైనది కాదు, తక్షణమే దీన్ని సరిచేయాలా. ఎందుకంటే పేదలు, ముఖ్యంగా కష్టజీవులు, శ్రమజీవులు అందరికి కూడా ఇసుక వల్ల పనులు లేకోకుండా పూట గడవడమే కష్టమైపోయింది. అటువంటిప్పుడు ఈ ట్రాక్టర్ల ద్వారా, ఎద్దుల బండ్ల ద్వారా లేదా టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా అనేది పెంచి ఉచితంగా ఇవ్వాలి. ఏదో రవాణా ఖర్చులు తీసుకోండి, లేదా మీకు అయినటువంటి చిన్న ఖర్చులు తీసుకోండి, అంతవరకే. కానీ గత ప్రభుత్వం కూడా అన్పాపులర్ అయింది. ఎక్కడ గత వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇసుక ప్రజలకు లభ్యం కాకుండా ఉన్నందువల్ల ఇసుకకి ప్రత్యేకంగా కాంట్రాక్టర్లు నియమించి వాళ్ళ దోపిడీ చేసుకుంటున్న దానికి, ప్రజలపైన పెద్ద ఎత్తున భారం వేస్తున్న దానికి ఆ ప్రభుత్వము పతనమైంది, ప్రజా వ్యతిరేకత ఎదురైంది దానికి. అందుకని దాన్ని గమనించే మరి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఇసుకకి డబ్బులు లేవు, ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పినని ఎన్నికల హామీల్లో చెప్పినాడు. తిరుమలలో లడ్డూ వివాదంపై నంద్యాల జనసేన టీడీపీ సమన్వయకర్త పిడతల సుధాకర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ పవిత్రమైన తిరుమలలో గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అనేక అపచారాలు జరిగాయన్నారు. లడ్డులో జంతువులకు సంబంధించిన పదార్థాలను కలపడం దారుణమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా గత ప్రభుత్వం ప్రవర్తించిందని, గత ప్రభుత్వ వైసీపీ నాయకులు తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసినందుకు తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష తీసుకున్నారని, లడ్డూ వివాదంపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. జనసేన టీడీపీ సమన్వయకర్త పిడతల సుధాకర్ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ లక్ష్మి, జనసేన నాయకులు నగేష్, సందీప్, సురేష్, రెడ్ రోజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత వారం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు కావచ్చు, ప్రజల బాధపడడం కావచ్చు, ఈరోజు ఎంతో కోట్ల మంది పవిత్రంగా భావించే హిందువులు పవిత్రంగా భావించే తిరుమల దేవస్థానంలో లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన అరాచకము ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు, మనోభావాలు వాళ్ళు దెబ్బతిన్నాయి. ఏ ప్రభుత్వమైనా కూడా ప్రతి మతాన్ని గౌరవించాలి. ఈ విధంగా లడ్డు విషయంలో, అంత పవిత్రమైన స్థలంలో లడ్డు విషయంలో జరిగిన అవకతవకలు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజు ఈవో ధర్మారెడ్డి గారు, అలాగే టీటీడీ బోర్డు చైర్మన్ మన వైవి సుబ్బారెడ్డి గారు, భూమకరణ్ రెడ్డి గారు వారి హయాంలో జరిగిన ఈ హేయమైన చర్యని నంద్యాల జనసేన నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి పనులు ఏ ప్రభుత్వంలోనూ కూడా జరగకూడదు. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే అంశం కాబట్టి ఈ విషయంలో ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులను, ఆ తప్పు చేసిన వ్యక్తులను, కమిషన్లకు కూడిన అధికారులను వారిని అందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసి రాబో రోజుల్లో ఇలాంటి తప్పులు ఎవరు చేసినా కూడా కఠినంగా శిక్షింపబడేటట్టు ఈ చట్టము, ఈ ప్రభుత్వము వారిని శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి తెలియజేస్తున్నాము.
రాబో రోజుల్లో ఏ మతానికైనా ప్రతి ఒక్కరు మతాన్ని గౌరవించుకోవాలి. ప్రజల మనోభావాలు తీసే పని ఎవరు చేయకూడదు. ఆ పని ఎవరు చేసినా వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జనసేన. విశాఖలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు పాలన అందించడంలో విఫలమయ్యారు అని దుయ్యబట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు అమల్లో వెనుకపడ్డారని అన్నారు. ఈ విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యాను. ఈ జిల్లా మా వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము తాలీ బచావో ప్రోగ్రాం నిరసన ప్రోగ్రాం చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 100 రోజులు సక్సెస్ మీట్ చేసుకుంది. కానీ ఆ రోజు ఎలక్షన్ లో ఇచ్చిన సూపర్ 6 పథకాలని హామీల్ని పక్కన పెట్టి అవి చేయకుండా ఇవాళ మేము సక్సెస్ చేసాం అది చేసాం అంటారు. అక్కడ వరద బాధల్లో వాళ్ళు ఉంటే వీళ్ళు 100 రోజులు పండుగ చేసుకుంటున్నారు. కానీ ఆ సూపర్ 6 పథకాలను ఇమీడియట్లీ అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో మేము మళ్ళీ ఉధృత స్థాయిలో నిరసన తెలియజేస్తామని తెలియపరుస్తున్నాం. కాంగ్రెస్ అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా శర్మిలమ్మ గారి నేతృత్వంలో విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం 100 రోజులు గడిచిన సందర్భంగా ఈరోజు వాళ్ళు ప్రజలకి ఏమీ ఒడిగట్టేది ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏ విధమైన ప్రజలకి నెరవేర్చలేదు, అమలు చేయలేదు. ప్రజల పట్ల బాధ్యత ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ యొక్క వాళ్ళని నిద్ర లేపాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని ఈరోజు మేము తాలీ బచావ్ అనే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు తాలీ బచావ్ అనే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా అందరికీ పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా ఈరోజు విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నాకి సిటీ అధ్యక్షులు మా అన్న ఆశీర్వాద్ గారు కూడా ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.